ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్యమైన పాదపద్మములకు నమస్కరించుకుంటూ, దేవాది దేవుడైన యేసు ప్రభు వారి పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్కు త్రైతవాణి ఛానల్ నిర్వహించిన బైబిల్ కాంటాస్ట్లో నాకు ఇవ్వబడిన వాక్యము మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనము. మేఘమొకటి వారిని కమ్ముకొనగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడు అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. దీని యొక్క వివరం చూచుకుంటే, ఆకాశంలో కనిపించే మేఘముల గురించి మనకు తెలియదనే చెప్పవచ్చును. వర్షాకాలంలో మేఘములు ఉరుములను పుట్టించి పెద్ద పెద్ద శబ్దమును చేయుచుండును. మేఘములు సజీవమైనవి, అవి చేయు కార్యములు ఎవ్వరికీ తెలియవు. సృష్టాదిలో మేఘాల రూపంలో ఆకాశవాణి ద్వారా దైవజ్ఞానమును సూర్యుడు విని భూమి మీద ఉన్న మనువుకు చెప్పాడన్న చరిత్ర కలదు. భూమి మీద మేఘములకు తెలియని రహస్యం అంటూ ఏదీ లేదు. యేసు గురించి అక్కడి ప్రజలకు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని దేవుడు చెప్పటం జరిగింది. దైవజ్ఞానము ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మేఘాల రూపంలో దేవుడు చెప్పటం జరిగినది. ఎందుకనగా, దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చి దైవజ్ఞానాన్ని బోధించినప్పుడు, మనుషులు విననప్పుడు మేఘాల రూపంలో దేవుడు చెప్పడం జరిగినది. ఎదుటిగా ఉన్న మనిషి చెప్పినప్పుడు, మనుషులు విననప్పుడు, మనిషికి విలువ ఇవ్వకుండా మేఘాల రూపంలో చెప్తే మేఘములకు విలువిస్తారన్న ఉద్దేశంతో దేవుడు మేఘాల రూపంలో చెప్పడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో కూడా 42వ సూర 51వ ఆయత్తులో 3 విధాలుగా దైవజ్ఞానాన్ని భూమి మీద తెలియజేస్తాడని దేవుడు చెప్పాడు. తెర వెనుక నుండి, ఆకాశవాణి ద్వారా నుండి, వహీ ద్వారా దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చి చెప్తాడని 3 విధాలుగా చెప్పాడనమాట. 3 దైవ గ్రంథాల్లో కూడా ఒకే జ్ఞానం ఉందని చెప్పడం జరిగింది. 3 దైవ గ్రంథాలను చదివితేనే ఒక ధర్మం మీద నిలబడినట్లు కూడా మనకి ఖురాన్ గ్రంథంలో 5వ సూర 68 వాక్యాలు కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాయి. 3 దైవ గ్రంథాలు ఒకే జ్ఞానం కలదని మనకి స్వామివారు తెలియచేసిన తర్వాతే తెలియటం జరిగినది. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి నమస్కరించుకుంటూ, అందరూ త్రైత సిద్ధాంత గ్రంథములు చదవాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం.